ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఎంతో భయంకరమైన తుఫాన్లు, వరదలు వస్తున్నాయి. ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మనకు ఎటువంటి ప్రమాదం, ఎటువంటి వర్షాలు, వరదలు లేకుండా మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుడి కృప. అంత జాగ్రత్త, అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే ప్రభా. ఏ పాటి వారు నా తండ్రి, అంత జాగ్రత్తగా మీరు కొనుకకుండా, నిద్రపోకుండా నా తండ్రి, కంటి మీద కనురెప్ప కూడా నా తండ్రి వాల్చకుండా నా తండ్రి, మరి అంత జాగ్రత్తగా కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే, మేల్కొన్నామంటే అది మా అదృష్టమో, మాకున్న ఆరోగ్యమో కానే కాదు నా తండ్రి. కేవలం మీ దయ, మీ కరుణ, మీ జాలి, మీ వాత్సల్యత మా ఎడల నూతనంగా పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు, ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు నా ప్రభా. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా తండ్రి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా, మీకే స్తోత్రం నా ప్రభా. మరి ఈ దినమంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా బలము, మా శక్తి చేత చేస్తే నా తండ్రి, మాకున్న జ్ఞానంతో చేస్తే ఆ పనులు సక్సెస్ అవ్వవు ప్రభా. కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పనులు సక్సెస్ అవుతాయి నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా గర్భఫలం కోసం నా తండ్రి వేచి చూస్తున్నారో, మరి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, అయినా సరే గర్భఫలం మేము పొందుకోలేకపోతున్నాం. ఎన్నో అవమానాలు మేము ఎదుర్కొంటున్నాం. ఎంతో మంది మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు, బాధ పెట్టేలా మాటలు ఆట్లాడుతున్నారని ప్రభా. ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, వారి వైపు ఒక్కసారి మీరు చూడండి నా ప్రభా. బిడ్డలకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఇంకా వారిలో ఏవైనా సరే మార్చుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే బిడ్డలు గ్రహించే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఓర్పు, సహనాన్ని ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి. మీ ఎడల భయము, భక్తి కలిగించండి. ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు నా తండ్రి, ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే నాకు గర్భఫలాన్ని ఇవ్వగలడు అని ప్రభా. మీ ఎడల పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఎదురు చూసేలా, సంతోషమైన హృదయంతో ఎదురు చూసే ప్రభా ఆ మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అప్పులతో బాధపడుతున్నారో, ఏ విషయంలో వాళ్ళు నా తండ్రి మరి అప్పులు చేసే టైంలో మీ చిత్తం అడిగారో లేదో ప్రభా నాకైతే తెలీదు, బిడ్డలకు తెలుసు నా తండ్రి. మరి మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా, మీ ఆలోచన తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేశారేమో, అందువల్లే నా తండ్రి ఇప్పుడు అవి తీర్చలేక ఇబ్బంది పడుతున్నారేమో నా తండ్రి. మరి ఇక మా పని అయిపోయింది, ఇక మా జీవితం వ్యర్థమైపోయింది, ఈ అప్పులు తీర్చే దారి లేదు, ఇక మేమెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, మాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, మా మీద జాలి పడే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఈ అప్పులనే ఊబిలో నుంచి మేమెలా బయటకు రాగలమని ప్రభా విసిగి వేసారిపోయారు, నిరుత్సాహపడిపోయారు ప్రభా, బాధపడిపోతున్నారు. తప్పు మాదే నా తండ్రి. మీ ఆలోచన, మీ చిత్తం తెలుసుకోకుండా మా సొంత ఆలోచనతో చేసుకున్నాం కాబట్టి నా తండ్రి మాకే బాధలు ప్రభా. దయచేసి క్షమించండి. వారు చేసిన తప్పు ప్రభా బిడ్డలు గ్రహించే ఆ జ్ఞానాన్ని మీరు ఇచ్చారు ప్రభా. మరి బిడ్డలు మనస్ఫూర్తిగా నా తండ్రి ఎవరి మీద వారి మనసులో కోపము, ద్వేషం అనేది లేకుండా నా తండ్రి మనస్ఫూర్తిగా కన్నీటితో మీ పాదాల దగ్గరకు వస్తున్నారు ప్రభా. వారికి ఒకవేళ మనసులో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తీసివేసి నా తండ్రి బిడ్డలకు ప్రభా మీరే ఒక దారి చూపించండి నా తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరు ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి నా తండ్రి పాదాల మీద పడతాను, ఖచ్చితంగా నాకు నా తండ్రి ఏదో ఒక దారి, నా పనివాళ్ళలో ఒక పనివాడిగానైనా నన్ను చేసుకుంటే చాలు అని ప్రభా తను చేసిన తప్పు తెలుసుకొని కన్నీటితో తండ్రి వద్దకు ఎలాగైతే వచ్చాడు, అలాగే బిడ్డలు కూడా నా తండ్రి మీ పాదాల దగ్గరకు
వచ్చారు. దయచేసి ప్రభా వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన నా బిడ్డలు మరలా వాళ్ళ తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చారు అని ప్రభా ఆ మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల తప్పు ప్రభా క్షమించి నా తండ్రి, అప్పుడు తీరే మార్గాన్ని, దారిని ప్రభా బిడ్డలకు చూపించండి నా తండ్రి. ఇక ఎవరు లేరు అని వాళ్ళు అనుకోవద్దు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి దగ్గర ఎంతో సమృద్ధిగా ఉంటుంది, కానీ నా సొంత ఆలోచనతో నేను వెళ్ళాను. తప్పిపోయిన కుమారుడి కథ ఎన్నోసార్లు మేము విన్నాము, అయినా సరే మేము కూడా అలాగే చేశాము. మాదే తప్పు. నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అని ప్రభా బిడ్డలు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా ప్రభా. బిడ్డలకి ఏదో ఒక దారి నా తండ్రి మీరు చూపిస్తేనే ఆ ఊబిలో నుంచి పడగలరు నా తండ్రి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నా ప్రభా, ఎవరైతే మరి ఇళ్లల్లోనే ఉన్నారో, అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రభా, వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు ప్రభా. మరి బిడ్డలను ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. మీ హస్తం బిడ్డల మీద ఉంచిన ప్రభా. మరి రిపోర్ట్స్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన తండ్రి, పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి మాత్రమే నన్ను స్వస్థపరచగలడు అని ప్రభా బిడ్డల్లో మీ ఎడల భయము, భక్తి, నమ్మకం, విశ్వాసాన్ని బలపరిచిన తండ్రి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. తెలియక ఏదైనా విషయంలో మీ మాటకు లోబడకుండా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలను క్షమించిన తండ్రి. మరి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవన కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని ఎలా మోయాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. మరి బిడ్డలు యవన కాలంలో ఉన్నారు, కానీ నా తండ్రి మీ కాడిని మోయకుండా లోకాన్ని ఫాలో అవుతున్నారు. లోక ఫ్యాషన్కే ప్రభా వాళ్ళు లోకాన్ని ఫాలో అవుతున్నారు, లోకాన్ని పాటిస్తున్నారు నా తండ్రి. లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి. మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. గద్దించి నా తండ్రి బిడ్డల్ని సరైన దారిలో నడిపించండి ప్రభా. చిన్నప్పటి నుంచి వారిని సరైన మార్గంలో నడిపించకపోవడం మా తప్పే నా తండ్రి. అందుకే ఇప్పుడు ఆ బాధ కూడా బిడ్డలు మేమే భరిస్తున్నాం ప్రభా. దయచేసి క్షమించండి నా తండ్రి. బిడ్డలు మా కళ్ళ ముందే ప్రభా అలా చెడు అలవాట్లకు అలవాటైపోతే మరి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు నా తండ్రి. దయచేసి ప్రభా వాళ్ళ మీద జాలిపడి, కనికరపడి ప్రభా వాళ్ళు చేసిన తప్పులు క్షమించి బిడ్డలు సరైన దారిలో నడిపించండి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలులు పొందుకుంటారో బిడ్డల ప్రభా ఆ గ్రహించే, తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఉద్యోగం లేదు, ఎలా ఇల్లు గడవాలి, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వారితో ప్రభా వారి వైపు ఒక్కసారి మీరు చూడండి. ఆ కుటుంబాలను మీరు దర్శించండి నా తండ్రి. బిడ్డల బాధ నా తండ్రి మీకు తెలుసు ప్రభా. మరి వారి సొంత తెలివితేటలతో ఉద్యోగాన్ని చూసుకోకుండా మీరే బిడ్డలతో ఉండి నా తండ్రి బిడ్డలకు కావలసిన ఉద్యోగాన్ని నా ప్రభా మరి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా అడుగు, మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి, వారి బాధను చూడండి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ మీకు తెలుసు ప్రభా. ఏదైనా విషయంలో నా తండ్రి ఒకవేళ మేము గర్వం, అహంకారంతో ఉండుంటే మమ్మల్ని గద్దించి ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి మరి ఆ గర్వం, అహంకారాన్ని మాలో నుంచి తీసివేసి ప్రభా మీ మాటకు లోబడి తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మీరే మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి వివాహాల కోసం ఎవరైతే ప్రభా వివాహాలు కోరుకుంటున్నారో నా తండ్రి మీ చిత్తంలో జరగాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి ఆ తల్లిదండ్రులకి ఆ ఆలోచన వచ్చిందంటే, ఆ యవనస్తులకి ప్రభా ఆ ఆలోచన వచ్చిందంటే అది మీరిచ్చిన ఆలోచనే కానీ మా సొంత ఆలోచన కాదు ప్రభా. మరి నా తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి ఎవరైతే ప్రభా మరి స్త్రీలు ఎవరైతే వివాహాలు కోరుకుంటున్నారో మరి వారికి నా తండ్రి సరైన ప్రభా భర్తని నా తండ్రి, భార్యని ప్రేమించే మనసు గల భర్తని, మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి జాగ్రత్తగా ప్రవర్తించే భర్తని ప్రభా మరి బిడ్డలకి జతపరచండి. అలాగే ఎవరైతే పురుషులు ప్రభా వివాహాన్ని కోరుకుంటున్నారో మరి బిడ్డలు భర్తకు లోబడే మనసు గల భార్యని, గుణవతి అయిన భార్యను నా ప్రభా భర్తకు లోబడి
భర్త మాట చొప్పున నడుచుకొని మీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా, అణుకువ కలిగిన భార్యను ప్రభా బిడ్డలకి జతపరచండి నా తండ్రి. మీరు జతపరిస్తే నా తండ్రి ఆ కుటుంబాలు, ఆ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు ప్రభా. ఎటువంటి మనస్పర్ధలు రావు, ఎటువంటి గొడవలు రావు. ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే బిడ్డలు మాత్రం విడిపోరు నా తండ్రి. ఎందుకంటే మీరు జతపరిచారు కాబట్టి నా ప్రభా. అదే మా సొంత తెలివితో, మాకున్న అనుభవంతో మేము సంబంధాలు చూసి జతపరిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబాలు విడిపోతున్నాయి ప్రభా. ఎన్నో కుటుంబాలలో విడిపోయిన భార్యాభర్తలు ఎంతో మందిని చూస్తున్నాం. ఆ పరిస్థితి నా తండ్రి బిడ్డలకు రావద్దు ప్రభా, రానివద్దు నా తండ్రి. ఇంకా ఏదైనా విషయంలో బిడ్డల నా తండ్రి మీ వాక్యానికి లోబడకుండా లోకంలోనే ఉంటే వారిని అవన్నీ సరిచేసి నా ప్రభా మరి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాలి ప్రభా. మరి కావలసిన ఆ ధన సమృద్ధి కూడా నా తండ్రి, ఆ ఏర్పాట్లన్నీ కూడా మీ చిత్తంలో జరిగితే మీరే చూసుకుంటారు నా ప్రభా. ఏ లోటు లేకుండా, ఎటువంటి అప్పులు కాకుండా, ఎటువంటి లోపం లేకుండా ప్రభా అంత సవ్యంగా జరగాలంటే అది మీ చిత్తంలో జరిగితేనే నా తండ్రి సమృద్ధిగా సంతోషంగా బిడ్డలు నా తండ్రి ఆ కుటుంబాన్ని ప్రభా ఆనందంగా గడుపుతారు నా తండ్రి. ఆ జీవితాన్ని సంతోషంగా వాళ్ళు జీవించాలంటే అది మీ చిత్తమైతేనే, మీ చిత్తంలో జరిగితేనే ప్రభా ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసై ఉన్నారో వారి వైపు ఒక్కసారి వారి కుటుంబాలను మీరు దర్శించండి. అయినా సరే భర్త ఎంత వ్యసనాలకు బానిసైనా భర్తకు లోబడే మనసు ఆ భార్యలకు ఇవ్వండి నా ప్రభా. భర్తను ద్వేషించే మనసు మాత్రం బిడ్డలకు రానివ్వద్దు తండ్రి. భార్య ముందు ఆమె కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా భర్తను మారుస్తారు నా తండ్రి. మీరు మొదట భర్తకు లోబడే మనసు ఆ భార్యకు బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. నా భర్త ఎలా ఉన్నా సరే నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి. నా తండ్రి నాకు చెప్పాడు భర్తకు లోబడమన్నాడు, అణుకువ కలిగి ఉండమన్నాడు, గుణవతిగా ఉండమన్నాడు. ఖచ్చితంగా నేను అలాగే ఉంటాను. అప్పుడు నన్ను బట్టి నా మీద జాలిపడి నా తండ్రి నా భర్తను మారుస్తాడు. ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడని ఆ బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. వాక్యం నుంచి పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా మీరే వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచెమైంది నా తండ్రి. అలాగే త్రాగుడికి బానిసైన వాళ్ళని ప్రభా మీరే గద్దించండి నా తండ్రి. ఆ త్రాగుడిని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఆ కుటుంబాలను మీరే కట్టండి ప్రభా. మరి సరైన దారిలో వారిని నడిపించండి నా తండ్రి. వారి కుటుంబానికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి ప్రభా. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ బిడ్డలకు మీరే ఉన్నారు నా తండ్రి. అమ్మా నాన్న అన్ని మీరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ప్రభా. బిడ్డల ప్రభా ప్రేమించే వారికి ప్రభా ఒక మంచి జీవితాన్ని ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం. మీకు చెప్పేంత అర్హత మాకు లేదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్నదేవా. అమ్మా ఈ విషయం నాకు తెలియదా తల్లి, నాకు తెలియదా తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఎలా చూసుకోవాలో అని ప్రభా మీకు చెప్పే అర్హత మాకైతే లేదు తండ్రి. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా ప్రభా వారితో ఒక్కసారి మీరు మాట్లాడండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా విధవరాని పక్షాన వ్యాజ్యం ఆడతానని నేను చెప్పాను. మొదట నువ్వు సరిగా ఉండు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా ఎడల విశ్వాసము కలిగి ఉండు, నా ఎడల భయభక్తులు కలిగి ఉండు. నీకు ఏ లోటు లేకుండా, నీ బిడ్డలకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అని ప్రభా బిడ్డలతో మాట్లాడండి. వాళ్ళు ఒంటరిగా అయిపోయాము అని వాళ్ళు బాధపడుతున్నారు. లేదమ్మా నేనున్నాను తల్లి మీకు అని వారితో మాట్లాడి ప్రభా మరి వారిని సరైన దారిలో మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. మనుషుల సహాయం మీద వాళ్ళు ఆధారపడకుండా పూర్తిగా మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. మరి మీరే బిడ్డలకి ప్రభా ప్రతి అవసరత మీరే తీరుస్తారు నా ప్రభా. బిడ్డలు మాత్రం లోకంలో జారిపోకుండా మరి ఎటువంటి ముచ్చట్లకు వాళ్ళు పోకుండా నా ప్రభా ఎప్పుడు నా తండ్రి మిమ్మల్ని ధ్యానిస్తా, మీ మీద ఆనుకొని మీ వైపు చూసి సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే మా నాయకుల్ని ప్రభా, మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం. మరి బిడ్డలకు ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. వారి సొంత తెలివి జ్ఞానంతో కాదు నా తండ్రి, మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి ప్రభా ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానం నా తండ్రి మీరే ఇవ్వమని అడుగుచున్నాం. వారికి వారి కుటుంబాలకి ప్రభా రక్షణ కంచెవేయండి నా తండ్రి. అలాగే ప్రభా
ప్రభా మరి యుద్ధంలో ఎవరైతే ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయో ఆ దేశాలను ప్రభా ఆ దేశ నాయకుల్ని మీరు దర్శించండి. యుద్ధాన్ని ఆపాలి అనే మనసు వారికి ఇవ్వండి ప్రభా. మరి యుద్ధాన్ని కోరుకోరు నా తండ్రి, శాంతినే మీరు కోరుకుంటారు. ఆ దేశాల మధ్య శాంతి సమాధానం మీరు నింపండి నా తండ్రి. మరి యుద్ధంలో ఎవరైతే కుటుంబాలను కోల్పోయారో, కుటుంబ సభ్యులను కోల్పోయారో వారిని మీరే ఓదార్చండి నా తండ్రి. ఆ కుటుంబస్తుల ప్రభా మీరే ఓదార్చండి నా ప్రభా. యుద్ధంలో ఎవరైతే ప్రభా వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారో, పోగొట్టుకున్నారు, వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి తండ్రి. వారికి కావలసిన ఆహారాన్ని, అవసరతలు ప్రతిదీ కూడా మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభా మారు మనసు పొందాలని ఎవరైతే ప్రభా కోరుకుంటున్నారో, మరి కుటుంబంలో నేను ఒక్కదాన్నే మారు మనసు పొందాను, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళు నడవాలని ఆశ కలిగి ఉన్నాను అని ప్రభా మరి బిడ్డలు ఎవరైతే కోరుకుంటున్నారో, ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల ప్రభా మీరే దర్శించిన తండ్రి. వారికి ప్రభా మొదట వారు ప్రతి విషయంలో మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవడం వాళ్ళకి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారిని కరెక్ట్గా నా తండ్రి మీ దారిలో నడిపించి బిడ్డల బట్టి నా తండ్రి ఆ కుటుంబ సభ్యులను కూడా నా తండ్రి మరి మీ వైపు త్రిప్పండి ప్రభా. మరి మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి బ్యాడ్ నేమ్ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారో వారిని ప్రభా దయచేసి క్షమించండి. అది అపవాదించిన మనసే కానీ వారంతటా వాళ్ళన్న మాట కాదు ప్రభా. దయచేసి నా తండ్రి క్షమించండి ప్రభా. మరి మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ళకి ఎటువంటి అవమానాలు రావు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రభా అపవాది ఎప్పుడు అక్కడే ఉండిద్దని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అపవాదించిన మనసును వారికి తీసివేసి ప్రభా మీ మనసు వారికి ఇవ్వండి నా తండ్రి. నా తండ్రి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రి మాత్రం నేను వదిలిపెట్టను. నాకు ఎన్ని శోధనలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రికి నేను దగ్గరైతే చాలు. నా తండ్రి నా ప్రవర్తన ఎడల నా ఎడల తండ్రి సంతోషిస్తే చాలు అని అటువంటి ఆలోచన, అటువంటి మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఉద్యోగాలు పొందుకునే వాళ్ళు నా తండ్రి, మరి ఈ ఉద్యోగం నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, ఇంత మంచి శాలరీ నాకు వస్తుందంటే, ఇన్ని ప్రాఫిట్స్ నాకు వస్తున్నాయి అంటే అది నా సొంత తెలివో నా సొంత జ్ఞానమో కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే వారిని పక్కన పెట్టి నాకు ఈ స్థితి నాకు ఇచ్చాడు, ఈ పొజిషన్ నాకు వచ్చేలా చేశాడు, ఈ ఉద్యోగాన్ని నాకు వచ్చేలా చేశాడు. నేనేదో భక్తిగల వాడినని కాదు, జాలిగల తండ్రి నా పరిస్థితి చూసి నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడని ప్రతిరోజు నా తండ్రి వారు జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించడని, మీరు చేసిన ఏ మేలు నా తండ్రి వారు మర్చిపోకూడదు ప్రభా. ప్రతి విషయం వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రభా మీకు కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మాలో ఉన్న అహంకారం, ద్వేషం నా తండ్రి, గర్వం, అహంకారం అనేది తీసివేసిన ప్రభా సహనం, ఓర్పు నా తండ్రి మీరే మాకివ్వండి. దీర్ఘశాంతం మాకివ్వండి ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అన్నారు. సాత్వికమైన మనసు మీరు మాకివ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి చలి వల్ల, వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వాతావరణం తట్టుకున్న శక్తిని మీరే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా
ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. అడగనంత ఏమైనా అడుగుంటే దయతో క్షమించి, అడగవలసింది ఏమైనా ఉంటే మర్చిపోతే నా తండ్రి, దయతో మా మీద జాలిపడి మాకు దయచేయమని నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.